హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ టమాటా నిల్వ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే 5 కేజీల టమాటా పచ్చడిని చేద్దామని 5 కేజీల ఇలా దోరగా ఉండే టమాటాలను అయితే తీసుకున్నాను. ఈ టమాటాలను అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇలా కడిగేసుకున్న ఈ టమాటాలను అయితే ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ టమాటాలను అయితే ఇలా శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇలా ఈ శుభ్రంగా తుడిచేసుకుంటూ ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగే అన్ని టమాటాలని కూడా ఇలా శుభ్రంగా తుడిచేసుకున్నాను. వీటిని అయితే ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఇలా గంట తర్వాత ఇలా ఒక చాపర్ని తీసుకొని ఇలా పైన ఉండేది తీసేసుకొని ఈ చాపర్లో వేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే టమాటాలను అయితే కట్ చేసుకోవాలి. చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చాపర్తో అయితే తొందరగా పని అయిపోతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని అయితే ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలాగే మిగతా టమాటాలని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చాపల్లో వేసుకుని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని అయితే ఇప్పుడు మనం ఒక బకెట్ని తీసుకొని ఈ బకెట్లోకి అయితే ఈ టమాటా ముక్కల్ని అయితే వేసేసుకుందాము. ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఈ గ్లాస్లో 2 గిద్దెల ఉప్పు అయితే సరిపోతుంది. అంటే కేజీకి 2 గిద్దెల ఉప్పు. నేను 5 కేజీల పచ్చడిని చేస్తున్నాను కాబట్టి 5 గ్లాసుల ఉప్పునైతే వేసుకుంటున్నాను. ఇలా 5 గ్లాసుల ఉప్పును వేసుకున్న తర్వాత ఈ ఉప్పు ఈ టమాటాలకు పట్టేలాగా బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూతని పెట్టుకొని ఒక 3 రోజుల వరకు ఈ టమాటాలను అయితే ఊరనిద్దాము. ఈలోపు మనం ఎండుమిరపకాయలను అయితే తెచ్చుకొని ఈ ఎండుమిరపకాయలను అయితే ఇలా తొడిమలను అయితే తీసేసుకుందాము. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి ప్యాకెట్ కారం కంటేను ఇలా ఎండుమిరపకాయలని తెచ్చుకొని తొడిమలు తీసేసుకొని వీటిని ఎండబెట్టుకొని కారం పెట్టుకుంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. సంవత్సరమైన కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తెల్లగా ఉండేవి ఎండుమిరపకాయలని మాత్రం కారంలో వేయకూడదు. అలా వేస్తే కారం అనేది తొందరగా పాడవుతుంది, పచ్చడి కూడా పాడైపోతుంది. ఇలా పాడైనంత వరకు తీసేసుకొని ఇలా బాగున్న వాటిని మన తాలింపులో అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు రెండో రోజు ఈ టమాటా ముక్కలను అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకొని మూతనైతే పెట్టుకుందాము. ఇప్పుడు మూడో రోజు ఈ టమాటాలు అయితే బాగా ఊరిపోయాయి కదా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను అయితే మనం చేత్తో గట్టిగా పిండేసుకోవాలి. టమాటా ముక్కలకి రసం అనేది ఉండకుండా బాగా గట్టిగా పిండుకోవాలి. ఇలా బాగా గట్టిగా పిండుకున్న తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలాగే మిగతా టమాటా ముక్కల్ని కూడా ఇలా బాగా గట్టిగా పిండేసుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని అన్నిటినీ ఇలా పిండేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కనైతే పెట్టుకుందాము. ఈ రసాన్ని అయితే మూతని పెట్టుకొని పక్కన ఉంచుకుందాము. ఈ టమాటా ముక్కల్ని అయితే ఇలా ఎండలో 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలని కూడా 2 రోజుల వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా 2 రోజుల తర్వాత ఈ టమాటా ముక్కలు చూడండి బాగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు వీటిని అయితే మనం పచ్చడిని అయితే చేసుకుందాము. నేను సాయంత్రం పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అందుకని పొద్దున పూట ఇలా చింతపండునైతే తెచ్చుకొని ఈ చింతపండులో ఉన్న విత్తనాలు ఇలాంటివన్నీ తీసేసుకొని శుభ్రంగా చేసేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా శుభ్రంగా చేసుకున్న తర్వాత వీటినైతే పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఇవి అయితే మనం
పప్పుచారు రసం చేసుకునేటప్పుడు వేడి నీటిలో కాసేపు ఉంచుకొని ఇదైతే రసాన్ని అయితే మనం పప్పుచారులో వేసుకోవచ్చు. ఈ చింతపండుని అయితే మనం పచ్చడి సాయంత్రం చేస్తున్నాం కాబట్టి పొద్దున పూటని ఈ చింతపండుని అయితే ఈ రసంలో అయితే నానబెట్టేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూతను పెట్టి పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఈ బాండీలోకి 5 స్పూన్ల మెంతులను అయితే వేసుకుందాము. 5 స్పూన్లు అంటే కేజీకి 1 స్పూన్ చొప్పున 5 కేజీలకి 5 స్పూన్లు మెంతుల్ని దోరగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని అయితే ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా అయితే సరిపోతాయి. ఇలాగే మిగతా టమాటా ముక్కల్ని కూడా ఇలాగే పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఇవి వెల్లుల్లిపాయలు పైన ఉండే పొట్టుని తీసేసుకున్నాను. ఇవి ఒక 1/4 కిలో అయితే ఉంటాయి. వీటిని కూడా వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకొని ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఇది మామిడి అల్లం. కంపల్సరీగా టమాటా పచ్చళ్ళలోకి మామిడి అల్లాన్ని వేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ మామిడి అల్లాన్ని తోలు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేయకుండా ఇలా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. మనం ముందుగానే ఫ్రై చేసాం కదా మెంతుల్ని, వాటిని కూడా ఇలా పొడి చేసుకున్నాను. ఇది కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చింతపండునైతే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము. రసం అనేది రాకుండా ఓన్లీ చింతపండు వరకే తీసుకొని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చింతపండుని వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. దీన్ని కూడా మనం పక్కనైతే పెట్టుకుందాము. ఈ రసాన్ని అయితే మనం పచ్చడి చేసేటప్పుడు ఈ రసాన్ని అయితే మనము ఉపయోగిస్తాము. దీన్ని ఇప్పుడు మనం పక్కనైతే పెట్టుకుందాము. మిక్సీలో మనం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాము, మామిడి అల్లం పేస్ట్ని అయితే వేసాము, మెంతుల పొడి, టమాటా పేస్ట్ని అయితే వేసుకున్నాము, చింతపండు పేస్ట్ని అయితే వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీతో అయితే మనకు ఎటువంటి పని లేదు. ఇది మనం ఎండబెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, ఆ కారం అండి. 5 గ్లాసుల కారం అయితే తీసుకుంటున్నాను. ఉప్పు 5 గ్లాసుల ఉప్పు అయితే కారం కూడా సేమ్ 5 గ్లాసుల కారం వేసుకోవాలి. ఉప్పు కారం సేమ్ కొలతలతో వేసుకోవాలి. ఇలా 5 గ్లాసులు ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండర్ని అయితే ఆన్ చేసుకొని టమాటా పేస్ట్ని వేసుకొని కొంచెం చింతపండు పేస్ట్ని వేసుకొని టమాటా పేస్ట్ని వేసుకుంటూ కొంచెం చింతపండు పేస్ట్ని వేసుకుంటూ వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటూ మామిడి అల్లం పేస్ట్ని వేసుకుంటూ కొంచెం కొంచెంగా అన్ని పేస్ట్లని వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కారాన్ని వేసుకోవాలి. కారం వేసుకునేటప్పుడు పచ్చడి గట్టి పడుతుంది. అప్పుడు మనం ఈ రసాన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. మెంతి పొడి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనమైతే తీసేసుకుందాము. చెయ్యి తడిగా లేకుండా పొడిలా ఉండేలాగా చూసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి వేసేసుకుంటున్నాను. మిగతా పేస్ట్లన్నిటినీ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది కూడా మెత్తగా గ్రైండ్ అయింది కదా, దీన్ని కూడా తీసేసుకుందాము. నాకు 5 కేజీలకైతే ఇంత పచ్చడి అయితే వచ్చింది. ఈ పచ్చడిని అయితే ఇప్పుడు మనము ఒక స్పూన్తో
ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక జాడీని తీసుకొని ఈ జాడీని అయితే శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసుకున్నాను. ఈ జాడీలోకి అయితే ఈ పచ్చడిని అయితే వేసేసుకుంటున్నాను. ఈ జాడీ నిండా పచ్చడి అయితే వచ్చింది. ఇంకొంచెం పచ్చడి కూడా వచ్చింది. ఈ పచ్చడిని అయితే ఇప్పుడు మనమైతే తాలింపు అయితే వేసేసుకుందాము. తాలింపు కోసం అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పల్లీల నూనెను వేసుకోవాలి. ఇలాంటి పచ్చళ్ళకి పల్లీల నూనెను వాడండి. పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని వేసుకొని జీలకర్రని వేసి జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలని వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని కరివేపాకుని వేసేసుకోవాలి. తాలింపు అనేది చల్లగా అయిన తర్వాత మనం పచ్చళ్ళలోకి అయితే వేసేసుకుందాము. ఇలా తాలింపు చల్లబడిన తర్వాత ఈ పచ్చళ్ళలోకి అయితే వేసేసుకుంటున్నాను. తాలింపులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ. ఈ పచ్చడిని కనుక వేడివేడి అన్నంలో కాస్త నెయ్యిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని కూడా మనము ఒక జాడీలోకి అయితే తీసేసుకుందాము. ఈ పచ్చడిని కూడా ఇప్పుడు నేను ఈ జాడీలోకి అయితే తీసేసుకుంటున్నాను. ప్లాస్టిక్ వాటిల్లో వేసుకోవడం కన్నా ఇలా జాడీల్లో వేసుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. కలర్ కూడా తొందరగా చేంజ్ అవ్వదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.